పిఠాపురం కేంద్రంగా రాజకీయం హీటెక్కింది. తాజాగా ఫ్లెక్సీ ఏర్పాటు వివాదం వర్మ వర్సెస్ జనసేనగా మారుతోంది. జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే దొరబాబు వర్మ మధ్య రాజకీయ పోరు పతాక స్థాయికి చేరింది. రెండు పార్టీల మధ్య ఘర్షణగా మారుతోంది. తాము దత్తత వచ్చిన నేతలం కాదని, పిఠాపురంలోనే పుట్టి పెరిగామని వర్మ చేసిన కామెంట్స్ తో జనసేన నేతలు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో వర్మ లక్ష్యం వేరేగా ఉందని, పవన్ ను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ముద్రగడ కుమార్తె చేసిన ట్వీట్ ఈ వివాదం వేళ మరింత ఆసక్తికరంగా మారుతోంది. పిఠాపురంలో తాజాగా వర్మ జనసేనల నేతల మధ్య చోటు చేసుకున్న వివాదం కొత్త మలుపు తీసుకుంది. వివాదం వేళ వర్మ చేసిన దత్తత రాలేదనే వ్యాఖ్యలు రాజకీయంగా మంట పుట్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై ముద్రగడ కుమార్తె క్రాంతి సీరియస్ గా స్పందించారు. గతంలోనూ పవన్ కారణంగానే వర్మకు ఎమ్మెల్సీ రావడం లేదనే వార్తలపై క్రాంతి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పుడు అదే స్థాయిలో వర్మను లక్ష్యంగా చేసుకుని క్రాంతి ట్వీట్ చేశారు. అందులో వర్మ గారు, మీ సొంత ఉద్దేశాలు మీకేమాత్రం అర్థం కానట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేయడం ప్రారంభించినప్పటి నుండి మీ వైఖరి చాలా వింతగా ఉంది. ఎలాగైనా సరే ఏదో ఒక గొడవ సృష్టించడమే మీ ఏకైక పని అన్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పుడు పిఠాపురం అభివృద్ధి కమిటీ సమావేశంలో ఫ్లెక్సీ బ్యానర్లపై ఉన్న ఫోటోల గురించి ఈ రాద్ధాంతమంతా ఎందుకు? గత 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో 600 కోట్ల విలువైన అభివృద్ధి పనులను చేపట్టారని గుర్తు చేశారు.